ఏవండి చెప్పు. బయటకు వెళ్దామా? బయటికా? ఎక్కడికి? ఊరికే అలా. ఏ ఊరికి? మీ ఊరికా మా ఊరికా? అది కాదండి, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, వెళ్ళి చూద్దామా? 10 రోజులు ఆగు, ఓటీటీలో వస్తుంది, కలిసి చూద్దాం. పోనీ షాపింగ్ కైనా వెళ్దామా? నీకు నచ్చినవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. పోనీ సరదాగా లంచ్కి వెళ్దామా? స్విగ్గీయో జొమాటోనో ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకో. అంతేగాని నన్ను బయటకు తీసుకెళ్లరు. అది కాదురా. బయట ఎండలు చూసినావు ఎలా ఉన్నాయో? అయినా నాకు హెక్టిక్ వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. దుబాయ్ నుంచి థ్యాంక్సే. అమ్మా, ఇదేమో టిష్యూ పేపర్ అనుకున్నావా? అలా తుడుచుకున్నావేంటి? ఏం కాదా? కాదు, ఇది నా అపాయింట్మెంట్ లెటర్. నాకు జాబ్ వచ్చింది. ఎక్కడా? కాల్ సెంటర్లోనా? కాదు, ఐటీ కంపెనీలో. నీకు జాబ్ ఇచ్చిన తలకు మాసిన ఎదవేవడే? అమ్మా, అందరు నీలా ఉండరు, కొందరు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు నీకెలా ఇచ్చాడే జాబు? అమ్మా, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి ఆలోచించడమే ఎక్కువ నా ఫీలింగ్, మళ్ళీ అందులో తక్కువ అంచనా వేయడం. జాబ్ లేదేం లేదు, మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా, నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను, అంతే. చూడు వృందా, డాడీ నీకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా నీకు జాబ్ చెయ్యాలి అనుకుంటే రేపు పెళ్ళయ్యాక మీ ఆయన్ని అడిగి చేసుకో. ఇలా అర్హత ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టడం వల్లే ఇండియా ఇంకా డెవలప్ అవ్వట్లేదు. అర్హత? ఏబిసిడీలు మొత్తం ఎన్నే? 4 అమ్మా. ప్లీజే, ఇంకెప్పుడు అర్హత గురించి మాట్లాడుకో, దాని అర్హతే పోతుంది. ఛీ. ఏవండి, చెప్పు. నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఏ జాబు? వాలంటీర్ జాబా? వాలంటీర్ జాబ్, వాచ్మ్యాన్ జాబ్ కాదు, సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడిప్పుడే ఐటీ డెవలప్ అవుతుంది, ఈ టైంలో నువ్వు జాబ్ చేయడం అంత అవసరమా? అదేంటండి అంత మాట అన్నారు? అది కాదే, సాఫ్ట్వేర్ జాబ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు కష్టంగా ఉందని కష్టాన్ని వదిలేస్తే ఇంకా కష్టంగా మారుతుంది. మొదటికి కష్టం వస్తుంది. ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. అది కష్టం. ఒక్క నిమిషం. ఏంటండి వెతుకుతున్నారు? ఇంతకు బాత్రూంలో కాల్జాయి పడ్డావేమో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చూడ్డానికి అలా లేదే. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అబ్బా, ఏంటే నీ గోలా? నేను డిగ్రీ కష్టపడి పాస్ అయ్యానండి. ఎన్ని సంవత్సరాల్లో? జస్ట్ 5 years. అబ్బో, చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ చేసావే. ఇంతకీ ఏ గ్రూపు? ఎంపీసీఓ బైపీసీఓ. అది ఇంటర్లో ఉంటుందే జఫ్ఫా మొకందానా. ఈ బ్రెయిన్ వేసుకుని ఐటీ డిపార్ట్మెంట్లోకి వద్దాం అనుకున్నావా? ఐటీ లేదేం లేదు కానీ వెళ్ళి పెట్టా. అబ్బా, అది కాదండి. వర్క్ కాక నేను ఏడుస్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావా? కోర్తే మళ్ళా ముందు హోమ్లో ఉన్న వర్క్ చేయపో. ఛీ.